హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎంతో రుచికరమైన చేపల ఇగురు అండి. అది ఎంతో బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. పులుసు కాదండి, పులుసు కంటే కూడా బాగుంటుంది. దాంట్లోకి 1.5 స్పూను ఉప్పు వేసుకోవాలండి. నేనైతే 2 కిలోల చేపలు తీసుకున్నా. అంతే కారం కూడా తీసుకోవాలండి. తర్వాతకి పసుపు అండి కొంచెం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. మనకి ఎంత బాగుంటుందంటే కూర చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పులుసు టేస్ట్ పులుసే, దీని టేస్ట్ దీనిదే. కానీ ఇది చేసుకొని తింటే మీరు పులుసు మర్చిపోతారండి. చేపల పులుసు ఫేమస్ అయినా ఇది ఇలా తింటే దాన్ని మర్చిపోతారు. అదంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అవన్నీ చేప ముక్కలు పట్టించి పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు మనం ఉల్లిపాయలు గిట్లా కోసుకోవచ్చు. దాంట్లోకి ఒక 4 టమాటాలు మిక్సీ చేసి పెట్టుకున్నాండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె వేసుకొని, నేనైతే ఒక 2 ఉల్లిగడ్డలు పెద్దవి వేసుకున్నాను అండి. ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు అండి. ఆ ఉల్లిపాయలు మంచిగా వేగాలండి. మన కలర్ మారిపోవాలి ఉల్లిపాయలు. అవి వేగినాక మనం దాంట్లో కూడా మళ్ళీ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం వేసుకోవాలి. అందులో కొంచెం కొంచెం వేసుకోవాలి. దీంట్లో అదంటే చేపకి పట్టిద్దండి ఉప్పు కారాలు, ఉట్టి పచ్చి పచ్చిగా కాకుండా. దీంట్లో కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది కూర. అందుకే అందులో తక్కువ వేసేయండి. చేపల కూరలో ఉప్పు కారం ఎక్కువే పట్టిద్ది. అవి వేగిపోయినాక మనం చేప ముక్కలు ఇట్లా మంచిగా పెట్టుకోవాలండి. ఇట్లా పడజిద్దు చికెన్ లాగా అలా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనం గంట పెట్టి కలపకుండా అట్లా ఎగిరేయాలండి ఫిష్ ముక్కల్ని. అలా ఎగిరేసాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూడండి మగ్గిపోయినాయి. ఇప్పుడు దాంట్లో టమాటా పేస్ట్ వేద్దాం, మిక్సీ చేసుకుంది. అది కూడా వేసి కలపకుండా దాన్ని ఆ గిన్నెని పట్టుకొని అట్లా ఊపాలండి. అట్లా ఊపితే మొత్తం కలిసిపోయిద్ది. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. చూద్దామండి మగ్గినాయేమో. టమాటా ముక్కలు పచ్చి వాసన పోయే వరకు, అంటే టమాటా పేస్ట్ అండి. మళ్ళీ ఒకసారి ఇట్లా కదిలించి దాంట్లో కావాల్సినంత వాటర్ పోసుకుందామండి. నేనైతే ఒక హాఫ్ లోటా, అంటే ఒక 2 గ్లాసుల మందం పోసాయండి. ఆ వాటర్ పోసి కూడా మనం గిన్నెను అట్లనే ఊపాలండి. ఎందుకంటే ముక్క తునిగిపోకుండా ఉంటుందని గంట పెట్టకుండా ఉండాలి. అట్లా కొద్దిసేపు మనం మరగబెట్టాలి. చూడండి కూర అనేది దగ్గర పడింది. ఇప్పుడు ఒక స్పూను మసాలా అండి, గరం మసాలా కాదు, ధనియాల పొడి, కొత్తిమీర ఫైనల్. చూడండి కూర ఎలా ఉందో. చాలా బాగుందండి. మేమైతే టేస్ట్ చేసాక వీడియో పెడుతున్నాం. చాలా చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చెప్పండి మాకు ఎలా వచ్చిందో. అప్పుడే వండిన వేడివేడి అన్నంలో వేడివేడి చేపల ఇగురండి, చేపల పులుసు కాదు. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి, మీరు కూడా ట్రై చేసి.